శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఒక్కొక్కసారి మనకి గ్రహాల కూటమి వల్ల 5 గ్రహాలు, 4 గ్రహాలు, 6 గ్రహాలు ఇలాగా ఒక్కొక్కసారి 8 గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి. 8 గ్రహాలు కూడా ఒకే ఒక రాశిలోకి వచ్చేస్తాయి. కేతు ఒక్కటి మటుకు వేరుగా ఉంటారు. లేదా కేతువుతో కలిసి మిగతా 7 గ్రహాలు వెరసి 8 గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి. రాహు ఒకటి వేరుగా ఉంటారు. రాహుకేతువులు ఇద్దరు సమసప్తకాలలో ఉండడం చేత ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే రాహుతో కలిసినప్పుడు కేతువు సప్తమ స్థానంలో ఉంటారు. కేతువుతో మిగతా గ్రహాలు కలిసినప్పుడు రాహు సప్తమ స్థానంలో ఉంటారు. ఇప్పుడు మనకి మార్చి 31వ తేదీన 5 గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. ఇది చాలా అబ్బురపరిచే విషయం. నిజానికి పంచగ్రహ కూటమి గాని, షష్టగ్రహ కూటమి గాని దేశకాలమాన పరిస్థితుల మీద ప్రతిఫలితాన్ని చూపిస్తుంది. మరి వ్యక్తిగత జీవితాలలో ఇది ఎటువంటి ఫలితాలని చూపిస్తుంది, ఏ మేరకు చూపిస్తుంది అంటే చాలా తక్కువగానే ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ఒక్కసారి శాంతి చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇది నక్షత్రంతో సంబంధం లేకుండా ఏ రాశి వారైనప్పటికీ కూడా ఒక్కసారి శివాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఈ పంచగ్రహాలలో కూడా ప్రముఖంగా ఈ 5 గ్రహాల కలయికలో మనకి ఒక్కొక్కసారి ప్రధానమైనటువంటిది ఏది ఫలితం కనిపిస్తుంది అంటే రవి గారు, రాహువు, శని ఈ 3 గ్రహాలు కూడా అత్యధికమైన ఫలితాన్ని కనిపిస్తూ ఉంటాయి, ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే రాహు గాని, శని గాని చాలా పవర్ఫుల్ గ్రహాలు. ఒక స్థానంలోనే 5 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉండడం అనేది దీన్ని పంచగ్రహ కూటమి అంటూ ఉంటాము. ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే శని గారు కానీ, రాహు కానీ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. వీరితో పాటుగా రవి కూడా కలుస్తున్నారు కాబట్టి రవి రాహుల కలయిక కానీ, శని రవిల కలయిక కానీ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఫలితాలు ఏ మేరకు ఫలితాన్ని చూపిస్తాయి అని చెప్పుకునే దానికన్నా 5 గ్రహాల కలయిక జరిగినప్పుడు ఏ ఏ రాసుల వారికి అసలు ఏ ఫలితం ఉంటుంది అనేది చెప్పుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు సమంజసంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే ఈ 5 గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో కలుస్తూ జరుగుతూ ఉండడం వల్ల పంచగ్రహ కూటమి అంటున్నాం. 5 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. గోచారంలో ఏ స్థానంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలనే ఇప్పుడు మనం చెప్పుకుంటాము తప్ప ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి అని మనం భయపడవలసిన అవసరం లేదు. ఇది ఎన్ని రోజులు ఏర్పడుతుంది అంటే మీరు మార్చి 30వ తేదీన 5 గ్రహాల యొక్క కలయిక అంటే శని గారు ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్తున్నారో అప్పటి వరకు ఉన్నటువంటి రవి, బుధ, రాహు, శుక్రులతో కలిసి శని గారి యొక్క స్థితి ఏర్పడుతుంది. ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే 14 రోజుల కాలం ఉంటుంది. మార్చిలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది 31వ తారీఖున. ఇక ఏప్రిల్ నెలలో 13 రోజుల కాలం రవి గారు ఇక్కడే ఉంటున్నారు మీనరాశిలో. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం మళ్ళీ ఆయన మారిపోతున్నారు. అంటే నిండుగా 13 రోజుల కాలాన్ని తీసుకున్నాము, ప్లస్ మార్చిలో ఒక్కరోజు కాలాన్ని తీసుకున్నాము. వెరసి మొత్తం పంచగ్రహ కూటమి ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అంటే 14 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 14 రోజులకి అన్ని రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుంటూ ఉన్నాము. మకర రాశి వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? తృతీయ స్థానంలో పంచగ్రహాల కూటమి 5 గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుందంటే ఇంకా వీరు నక్కని తొక్కారన్నట్టే లెక్క. నిజం చెప్పాలి అంటే మామూలుగా ఒక్కసారి నక్కని తొక్కారంటేనే చాలా అదృష్టం అని చెప్పాలి. ఇక్కడ డబల్ 2 నక్కల్ని తొక్కుంటారు. అంత బాగున్నాయి అన్నమాట గ్రహస్థితులు. 14 రోజుల పాటు వీళ్ళదే రాజ్యం, అంత బాగున్నాయి. ఇక్కడ చూడండి, తృతీయ స్థానంలో శని గారు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఏలినాటి శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వీళ్ళని అందలం ఎక్కిచ్చేస్తుంది. అన్ని విధాలుగా గృహం ఇస్తుంది, విలువైన దుస్తుల్ని ఇస్తుంది, విలువైన హారాలను ఇస్తుంది, అంటే ఆభరణాలని. అలాగే ఇప్పటి వరకు సంబంధ బాంధవ్యాలు ఎవరితో అయితే తెగిపోయాయో మళ్ళీ వాళ్ళందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలని కలుపుతుంది. వివాహాది శుభకార్యాలు అప్పటి వరకు కుదరని వాళ్ళకి అప్పుడు ఖచ్చితంగా కుదురుతాయి. అలాగే సంపదలు పెరుగుతాయి. గృహం లేకపోతే గృహ నిర్మాణం జరుగుతుంది.
గృహం చక్కగా నిర్మించుకొని వాళ్ళు స్వగృహంలో ఉండాలి అనుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. విజయావకాశాలు ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది. అసలు ఇంకా ఏమి కావాలండి ఇన్ని రకాలు అంటే? తృతీయ స్థానంలో ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప మిగతా 4 గ్రహాల యొక్క స్థితి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు ఇంకా డబల్ అదృష్టవంతులు. 2 నక్కల్ని తొక్కుంటారు అని చెప్పుకుంటున్నాం హాస్యంగా మనం. అంటే అంత అదృష్టవంతమైన కాలం అన్నమాట. ఏది చేపట్టినా కూడా వీళ్ళకి పూర్తిగా అనుకూలమైన ఫలితాలే ఉంటున్నాయి. తృతీయ స్థానంలో రవి బాగున్నారు, తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, తృతీయ స్థానంలో శని బాగున్నారు, తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు. ఇంకేం కావాలండి? ఇన్ని రకాల గ్రహాలు అద్భుతమైనటువంటి స్థానంలో ఉంటే పరాక్రమ స్థానం తృతీయం అనంగానే వీళ్ళు కొద్దిగా ఆలోచించారంటే అది ఎక్కువ సాహసోపేతమైనది అయిపోతుంది. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారంటే సునాయాసంగా విజయాలు అందుకుంటారు. అంత చక్కటి గ్రహస్థితులు ఉన్నప్పుడు వీరికి అన్ని విధాల అనుకూలమే. రుణాలు ఏర్పడుతున్నాయి. అలాగే వివాహ జీవితం బాగుంటుంది. వివాహ బంధాలు సమకూరుతున్నాయి. ప్రయాణాలు లాభిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా మళ్ళీ కొన్ని అనుకూలతలు వస్తున్నాయి. ఏది కోల్పోయారో ఇప్పటి వరకు అవన్నీ వీరికి వచ్చేస్తున్నాయి. కాబట్టి చాలా చాలా అత్యద్భుతమైన కాలము. శివారాధన చేసుకోండి. శని గారికి కృతజ్ఞతలు తెలియచేయండి. మీకు ఇంకా ఇంకా బాగుంటుంది. మనశ్శాంతి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.